నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గ్రానైట్ పరిశ్రమ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఆర్థిక ఆధారం. కానీ ఇప్పుడు అదే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు చూసిన పరిశ్రమలు కూటమి ప్రభుత్వం వస్తే ఊరట దొరుకుతుందని ఆశ పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన అనాలోచిత పాలసీ మార్పులు ఇంతకుముందు వైసీపీ కాలాన్ని మించి పరిశ్రమను కొత్త భారాల కింద నలిపేస్తున్నాయని యజమానులు గగ్గోలు పెడుతున్నారు. అసలేం జరిగింది? ఎందుకు ఫ్యాక్టరీలు లాక్డౌన్ మోడ్లోకి వెళ్తున్నాయి? ప్రభుత్వానికి తెలియకుండానే ఎవరికో లాభం జరుగుతుందా? ప్రత్యేక కథనంలో చూద్దాం. గ్రానైట్ రంగం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రధాన పరిశ్రమ. కార్మికులు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం తాజా మైనింగ్ పాలసీ మార్పులతో పరిశ్రమ కుదేలైపోతుంది. ఇప్పటికే తలకు మించిన భారాలున్నాయని వాపోతున్న పరిస్థితుల్లో గోరు చుట్టుపై రోకటిపోటులా అదనపు భారాలు వేయడంతో ఈ రంగం నడవడం కష్టతరంగా మారింది. ఫ్యాక్టరీ యజమానుల మాటల్లో చెప్పాలంటే ఇది మద్దతు కాదు, మోసం. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అడుగుల లెక్కన రాయికి రాయల్టీ విధించారు. తర్వాత ఒక్కో కటింగ్ మిషన్కు 27,000 చొప్పున ఫిక్స్ చేశారు. దీంతో అప్పట్లోనే పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోతుంది, భారం తొలగిపోతుందనుకుంటే అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. వైసీపీ రేట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మా సమస్య ద్వారా ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, మన ప్రకాశం జిల్లా బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఇక్కడ ఉండే వర్కర్లకు ఈ మధ్యకాలంలో ఒక కొత్తగా సమస్య మొదలైంది. ప్రధాన సమస్య ఏంటంటే, ఇక్కడ ఇరుగు పొరుగా కొన్ని ఎడ్జ్ కటింగ్ మెటీరియల్ ద్వారా అమ్మకాలు జరుగుతుంటాయి. ఇది ఏంటంటే, సాధారణంగా పెద్ద ఫ్యాక్టరీలలో వాళ్ళు వేస్ట్గా పడేసి మొక్కలు తీసుకువచ్చి రోజువారీ కూలి ప్రకారంగా స్వతహాగా తెచ్చుకొని కట్ చేసుకొని కూలిపాట్లు చూసుకొని చేసుకునే లేబర్స్ ఉన్నారు. వాళ్ళే సొంతంగా చేసుకుంటుంటారు. వీళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా ఏఎంఆర్ అనే సంస్థ ఒకటి వచ్చేసి పెద్ద ఫ్యాక్టరీ వాళ్లకు వేరే బిల్లుల ద్వారా వాళ్ళకు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏఎంఆర్ అనే ప్రైవేటు సంస్థకు ఒంగోలు పరిసరాల్లోని గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలపై అధికారం ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి మిషన్పై ప్రభుత్వ రాయల్టీతో పాటు అదనంగా 40,000 వరకు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారని యజమానులు చెబుతున్నారు. అంటే ప్రభుత్వానికి వెళ్లాల్సిన డబ్బుతో పాటు ఒక ప్రైవేటు సంస్థకు కూడా నజరానా తప్పనిసరిగా కట్టాలన్నమాట. తాజా ఉత్తర్వుల దెబ్బకు పరిశ్రమలు మూత వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు, మార్పుడి, చెరుకుపల్లి ప్రాంతాల్లో పలువురు ఫ్యాక్టరీ యజమానులు పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపివేసి సమ్మెపాట పట్టారు. తలకు మించిన కరెంటు ఛార్జీలు, అలవిమాలిన రియాల్టీలే భరించలేమని బెంబేలెత్తుతుంటే అదనంగా ప్రైవేటు వసూళ్ల భారం మోపడంతో దిక్కుతోచడం లేదంటున్నారు గ్రానైట్ పరిశ్రమల యజమానులు. కూటమి ప్రభుత్వం వస్తే పరిస్థితి మెరుగవుతుందని అనుకున్నాం, కానీ ఇప్పుడు పెనంలోంచి పొయ్యిలో పడినట్టయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ పాస్ చేసినటువంటి జీవో 100 అంటే ఒక తీర్మానం వల్ల పెద్ద ఫ్యాక్టరీ యాజమాన్యం అనేది ఏంటంటే, అంటే పెద్ద ఫ్యాక్టరీ అనగా ఇక్కడ స్లాబ్స్ తెచ్చి కట్ చేసేదాని పెద్ద ఫ్యాక్టరీ అంటే అక్కడ వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈ జీవో వల్ల వాళ్ళ ఫ్యాక్టరీ అనేది అధిక వసూలు చేస్తారని చెప్పిన కారణం వల్ల వాళ్ళ ఫ్యాక్టరీని బంద్ చేయడం జరిగిందనమాట. మేమనే వాళ్ళంటే ఇక్కడ చిన్న ఎడ్యుకేటింగ్ పెట్టుకుని స్థాపించుకొని దాని మీద బతుకు జీవనాన్ని కొనసాగించేవాళ్ళం. కాబట్టి మేము వాళ్ళ అడుగుజాలను నడిచేవాళ్ళం కాబట్టి, అంటే వాళ్ళ ద్వారా మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళ మీద మేము ఆధారపడి బతికేవాళ్ళం కాబట్టి వాళ్ళకి మద్దతుగా వాళ్ళ అడుగుజాలను నడుస్తామని చెప్పిన వాళ్ళ అడుగుజాలను అనుసరిస్తూ మేము కూడా బంధుకు పిలుపునిస్తున్నాము. వాళ్ళు గత 15 రోజుల నుంచి మిషన్లు అయితే ఆపు చేయడం జరిగింది.
వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో జిల్లా మంత్రి బాలా వీరాంజనేయ స్వామి స్పందించారు. ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డితో కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యజమానులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. కానీ పరిశ్రమకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మారినా గ్రానైట్ పరిశ్రమ దుస్థితి మాత్రం మారడం లేదు. కార్మికుల చెమటతో పుట్టే ఈ రాయి ఇప్పుడు రాజకీయాలకు బలవుతుంది. పాలసీలు మారినా అదనపు భారాలు ఉండకూడదు. ముఖ్యంగా కార్మికుల ఉపాధి దెబ్బతీసే పరిస్థితికి రాకూడదు. ఎందుకంటే ఈ పరిశ్రమలో నలిగేది రాయి కాదు, లక్షలాది కుటుంబాల జీవితం.